యా సూపర్. బట్ ఇంకా నువ్వు వాట్ యూ థింక్ అంటే అప్పటితో పోలిస్తే మనకి ఆల్రెడీ చాలా ఫ్రీడమ్ వచ్చేసినట్టే, బట్ డూ యూ థింక్ ఇంకా ఈక్వల్గా ఉన్నాం మనం బాయ్స్తో సమాజంలో, అంతా వచ్చేసాయి మనకి రైట్స్ అని డూ యూ థింక్? ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ. అసలు ఏదైనా మాట్లాడుకుంటే డిస్కషన్ వచ్చింది అంటే ఇట్స్ ఎవ్రీ టైమ్ అబౌట్ గర్ల్ అండ్ గర్ల్ పవర్స్, ఉమెన్ అండ్ హర్ రెస్పెక్ట్. అదే మాట్లాడతాను అనమాట నేను. మా ఇంట్లో కూడా ఎప్పుడు మా నాన్న కూడా ఎప్పుడన్నా సరదాకి వంట ఆడవాళ్ళు చేయాలి నేను ఎందుకు చేయాలి ఇలాంటివి మాట్లాడారంటే హిస్ డన్, అయిపోయాను నేను. ఇలారా కూర్చో అది చెప్పి ఇప్పుడు ఏంటి వంట ఆడవాళ్ళు చేయాలి, తినడం కూడా ఆడవాళ్ళే చేస్తారు కదా, నువ్వు ఎందుకు తింటావు? మా తల్లి వదిలే, నేను వదలను. డోంట్ సే దట్. ఈక్వల్లీ నీతో వెళ్ళి బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఇంట్లో హెల్ప్ చేయాలి కదా. అది ఆడవాళ్ళు చేయాలి ఇది మగవాళ్ళు చేయాలి లాంటి కాన్సెప్ట్స్ నాకు చెప్పకమ్మా. అలాంటి వాటికి మనం అస్సలు ఒప్పుకోము. ఇట్ ఈస్ ఈక్వల్. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది 50-50 ఈక్వల్ రిలేషన్షిప్. అందులో షేరింగ్స్ డెఫినెట్లీ చేసుకోవాలి. తను బిజీగా ఉన్నప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు తను, ఇది అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అనేది లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు ఎంత మార్పు వచ్చినా ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. గర్ల్ పవర్స్ అండ్ ఉమెన్ రెస్పెక్ట్ అమ్మాయిలకి ఎంత ఉన్నా కూడా ఈ రోజుకి ఇంత డెవలప్డ్ కంట్రీలో సిటీలో నేను షూటింగ్ 1 గంట లేట్ అయితే డ్రైవ్ బ్యాక్ చేసుకురావడానికి భయపడతా. కనీసం వారానికి ఒక 2-3 సార్లైనా నా వెనక ఎవడో ఒకడు ఫాలో అవుతాడు ఇంటి దాకా. వాడిని చూసి నేను భయపడాలా లేకపోతే వాడిని తప్పించుకుని రావాలా, కారు దిగి వాడికి సమాధానం ఇచ్చి రావాలో కూడా తెలియని పరిస్థితి. ఏం చేస్తా, కార్లో పెప్పర్ స్ప్రే ఉంటుంది. అతిగా ఏదన్నా వెళ్ళింది అంటే ఇమ్మీడియట్ గా తీసి కొట్టేయడమే. నువ్వు చచ్చిపో, నీ కర్మ అది. నా దగ్గరకు వస్తే అది నీ కర్మ. అంతకు మించి మాక్సిమం ఓవర్టేక్ చేయకుండా కామ్గా ఉంటాను. వాడు ఏం చేస్తాడు అనేది అబ్జర్వ్ చేస్తాను. లేకపోతే విండో డౌన్ చేసి ఏంటి